హలో అందరికీ వెల్కమ్ టు మై వన్ మోర్ వ్లాగ్ వీడియో. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారుగా. ఈ వీడియో శ్రావణ మాసం కోసం హౌస్ క్లీనింగ్ చేశాను. ఇంతకుముందే అంటే 2 వీక్స్ బిఫోర్ ఇల్లంతా దులిపేశా. అందుకే కాబోలు నాకు క్లీనింగ్ మొత్తం 2 అవర్స్లో అయిపోయింది. అయినా నేను ఎప్పుడు ఇల్లు దులిపినా ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తా. ఈరోజు కూడా ఇలానే చేశా. ఇలా బెడ్రూమ్ మొత్తం క్లీన్ అయ్యాక హాల్లోకి వచ్చానమాట. 2 వీక్స్ బిఫోర్ నేను పెట్టిన ఆ వీడియో ఎవరైనా చూసి ఉండకపోతే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ చేశాను కదా, ఎంత క్లీన్ చేసినా బాగా దుమ్ము పట్టేస్తుంది అనమాట. ఎందుకు అంటే మా ఇల్లు రోడ్ సైడ్కి ఉండడం వల్ల వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి కదా, సో అందుకని మొత్తం అలా దుమ్ము పట్టేసింది. ఇక హాల్లో వచ్చేసాక మొత్తం పైన సీలింగు, ఫ్యాను ఇవన్నీ దులుపుకున్న తర్వాత సెల్ఫ్లు కూడా ఒకసారి దులిపేసుకొని ఎక్కడివక్కడ సర్దేసుకోవడం ఎమ్మటే. ఇలా వెంటనే దులుపుకుంటూ ఎక్కడి వస్తువులు అక్కడ సర్దేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మొత్తం తీసేసి దులిపేసి తర్వాత సదురుదాంలే అని అనుకుంటే అప్పుడు ఇంకా మనకి టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది. సో కొంచెం షార్ప్గా మనం ఎక్కడ వస్తువులు అక్కడే దులిపేస్తూ తుడిచేస్తూ మళ్ళీ పెట్టేసామనుకోండి, మళ్ళీ దాని జోలిపోయే పని లేకుండా మొత్తం క్లీన్గా దులిపేసుకోవచ్చు. అదేంటో కానీ కొంచెం దుమ్ము కనబడ్డా కానీ అస్సలు ఉండలేము. ఎందుకంటే మళ్ళీ అందులోనూ శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసం వచ్చాక శ్రావణ మాసంలో ఇల్లు దులపకూడదు అని అంటారు కదా, సో అందుకే ముందే దులిపేసుకుంటున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయాక మళ్ళీ శ్రావణ మాసం అయిపోయాక ఇల్లు దులుపుతానమాట. పైన ఎక్కడైనా ఒకవేళ బూజు ఏదైనా ఉంటే ఇల్లు ఊడ్చేటప్పుడే మనం పైన ఒకసారి చీపురు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ డీప్ క్లీనింగ్ అనేది ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఎక్కడైతే దుమ్ము అయితే ఉందో అది క్లీన్ చేసేసాను కాబట్టి నాకు ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఎప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఈ ఇండ్లని చాలా శుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి నెగటివిటీ అనేది ఉండదు, అంతా పాజిటివిటీ ఉంటుంది. ఇల్లంతా పాజిటివ్గా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా ఉండాలి అంటే ముందు ఇంట్లో ఒక దుమ్ము అనేది కూడా ఉండకూడదు. దుమ్ము ధూళి ఇవేమీ లేకుండా ఉండడం వల్ల నెగిటివిటీ పోవడమే కాకుండా హెల్త్ కూడా ఎలాంటి డిసీజెస్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. చూసారా, ఇక్కడ ఉన్న కిటికీలో ఆల్రెడీ ఒక కిటికీ లేదు, ఒక కిటికీ మాత్రమే ఉంది. ఏమైపోయింది అనుకుంటున్నారా? మా దగ్గర కోతులు బాగా వస్తాయి. కోతులు వచ్చేసి ఆ కిటికీని పగలగొట్టేసాయి అనమాట. సో అందువల్ల అక్కడ కిటికీ అనేది లేదు. దాన్ని మా ఓనర్స్కి చెప్తేనేమో పెట్టిస్తాము అన్నారు. సో కిందకే పక్కనే పెట్టేశాను అనమాట దాన్ని. ఇక హాల్ అయిపోయిన తర్వాత ఇక వేరే స్టడీ రూమ్లోకి వచ్చేసాను. ఈ రూమ్లోకి వచ్చేసి కూడా పైన పైన సీలింగ్ అంతా దులిపేసుకొని గోడల మీద ఉన్న దుమ్ము, కిటికీల మీద ఉన్న దుమ్ము ఇవన్నీ దులిపేసేసుకొని మంచిగా ఫ్యాన్ మీద కూడా దులిపేసుకొని తర్వాత ఊడ్చేసుకున్నాను. ఎందుకో అంటే ఆల్రెడీ దులిపిన కాబట్టి కాబోలు ఎక్కువ దుమ్ము లేదు. మొత్తం నాకు హౌస్ క్లీనింగ్ అంతా 2 అవర్స్లో అయిపోయింది, కిచెన్తో సహా మొత్తం 2 అవర్స్లో అయిపోయింది. అందులోని ఇవాళ సండే కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మా పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయాక స్టార్ట్ చేసేసాను. తర్వాత ఇక వాళ్ళు వచ్చేలోపు అయిపోవాలని మొత్తం క్లీన్ స్టార్ట్ చేసాను. ఎందుకంటే దుమ్ము ఉంటే మళ్ళీ వాళ్ళకి జలుబులు దగ్గులు అవన్నీ వస్తాయి కదా అని. కానీ నేను ఇలా దులిపేసిన తర్వాత ఇల్లు ఉడుస్తున్నప్పుడు మా చిన్నోడు వచ్చాడు. ఇక చిన్నోడు వచ్చాక వాడు కూడా కొంచెం హెల్ప్ చేశాడనమాట నాకు. పిల్లలకి ఇంట్లో పని నేర్పించడం వల్ల వాళ్ళకి పని ఎలా ఏంటి అనేది తెలుస్తుంది. అందులోనూ వాళ్ళు చెయ్యాలి అని కాకపోయినా రేపు ఫ్యూచర్లో మనం ఎటైనా వెళ్ళినా మనం వాళ్ళ దగ్గరలో లేకపోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు కదా. అందుకైనా పని నేర్పాలి పిల్లలకి. వాళ్ళు నేర్చుకుంటేనే కదా రేపు వాళ్ళు చేసుకోగలరు. ఊరికే అమ్మాయి ఉండాలి, డాడీయే ఉండాలి అంటే అది జరగని పని కదా. ఎప్పుడైనా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అంటే వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టైనా పని నేర్పాల్సిందే. సో మా పిల్లలైతే బాగా చేస్తారు, ప్రతి హెల్ప్ చేస్తారు ప్రతిదీ కూడా. ఇది చెయ్యనురా అంటే నేను చెయ్యను అని చెప్పకుండానే మొత్తం చేసిస్తారనమాట పిల్లలు. పర్వాలేదు, అంతే కొంతమంది పిల్లలు అలా చేస్తారు కదా, సో వీళ్ళు అలా కాదనమాట, చెప్పిన పని చేసిస్తారు. అందుకే మా చిన్నోడు కూడా రారా కొంచెం ఇది పైకి పెట్టేద్దాము రారా అంటే వచ్చాడు. అందుకే వాడు కూడా హెల్ప్ చేశాడనమాట. నేను చెప్పినట్టే క్లాత్ అంతా సర్ది పెట్టేశాడు. అవును, ఇంతకీ మంచాన్ని పెట్టకుండా ఇలా గోడకి ఎందుకు ఆనించారు, అన్నీ ఎందుకు తీసేశారు, పరుపు ఎందుకు పెట్టుకున్నారు అంటున్నారా? ఇది డబుల్ కాట్ మంచం ఇద్దరికే సరిపోతుంది కదా. మేము 4 మెంబర్స్, మా పిల్లలకి సరిపోవట్లేదు. వాళ్ళేమో పోనీ వాళ్ళిద్దరిని పడుకోబెడదామా అంటే వీళ్ళు గడియారం తిరిగినట్టు తిరుగుతారు నిద్రలో. సో వాళ్ళు మంచం నుంచి ఎక్కడ పడిపోతారో అని ఇక అందులోనూ మంచం పెడితే ఆ రూమ్ మొత్తం మంచమే సరిపోతుంది, నడవడానికి కూడా ప్లేస్ ఉండటం లేదు. అందుకని తీసేసాం. మా చిన్నోడు మీకు హాయ్ చెప్పాడు, మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. ఇక వాళ్ళు ఎక్కడ కింద పడిపోతారో అని భయంతో మేము ఇక మంచాన్ని తీసి పక్కన పెట్టేసేసామన్నమాట. అందులోనూ
కొంచెం ప్లేస్ తక్కువైంది కదా, చిన్న చిన్న రూములు ఇవి, పెద్ద రూములు కావు. ఈ చిన్న రూమ్లో ఒక్క మంచమే పడుతుంది. అందుకనేసి ఇక ఈ రూమ్లో మంచం పట్టనప్పుడు ఎందుకు, ఇక నడవడానికి ప్లేస్ లేదు, పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడతారని చెప్పేసి మంచం తీసి పక్కన పెట్టేసి ఓన్లీ పరుపును వాడుతున్నాము. ఇక ఈ క్లాత్ ఎందుకు పెట్టామంటే, ఇది టైల్స్ కదా, ప్లౌడ్ అనేది జారి మీద పడిద్దేమో అనేసి ఇటొక క్లాత్ అటొక క్లాత్ పెట్టాము. గోడ కాడ కూడా క్లాత్ పెట్టేసాము, ఎందుకంటే ఇది ఆనుకొని పెయింట్ పోతుంది కదా, సో మళ్ళీ ఎందుకు అనేసి దానికి కూడా క్లాత్ పెట్టేసి ఇట్లా పెట్టేసామన్నమాట. ఇలా కనిపించకుండా ఇంకేదైనా చేయొచ్చు అంటే, ఏదైనా టిప్ ఉంటే నాకు మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చేయండి, కామెంట్ పెట్టండి, నేను ట్రై చేస్తాను. అవును, నేను వీడియో స్టార్టింగ్లో హలో అందరికీ అని అన్నాను కదా, ఇంతకుముందు హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయ్ హౌస్ వైఫ్ అని అనేదాన్ని కదా. కానీ ఇవాళ ఇలా చెప్పాను, ఏంటి అనుకుంటున్నారా? దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అనేది నేను మొదటి స్నాన శుక్రవారం రోజున వ్లాగ్ వీడియో చేస్తాను. ఆ రోజు నేను ఈ కారణాన్ని చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు చాలా మంచి రోజు కదా, మొదటి శ్రావణ శుక్రవారం రోజు. నేను నా ఛానల్ గురించి నేను ఒక డిసైడ్కి వచ్చానమాట. అది దానివల్లనే అది అలా హలో అండి అందరికీ అని చెప్తున్నాను. కానీ కారణం ఆ రోజు చెప్తాను, కానీ ఇక నుండి మాత్రం ప్రతి వీడియోలో కూడా, షార్ట్ వీడియోలలో, లాంగ్ వీడియోస్లలో కూడా ఇలానే హలో అందరికీ అని చెప్తాను. ఇది వరకులా చెప్పాను. అవును, ఇంతకు ఇలా చెప్పడం అనేది మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చకపోతే ఏంటి అనేది, ఎందుకు నచ్చలేదు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా అన్ని రూమ్స్ దులిపేశాక ఇక బయట వంటగది ముందు ఒక చిన్న హాల్ ఉందనమాట. ఆ హాల్లోకి వచ్చేసి ఆ హాల్లో కూడా ఈ గ్రిల్స్, అలాగే సన్ సైడ్ మొత్తం సీలింగ్ ఫ్యాన్, ఇక అవన్నీ సైడ్ సైడ్ గోడలు అవన్నీ దులిపేసేసాను. గ్రిల్స్ మీద కూడా బాగా దుమ్ము ఉంటుంది అన్నిటికన్నా కూడా. ఇది కిచెన్ ఎదురుగా ఉంటుంది, ఇక్కడేమో గ్రిల్స్ ఉంటాయి అనమాట. సో ఈ కటన్లు ఎందుకు పెట్టాను అంటే, దుమ్మంతా వంటగదిలో పడిపోతుందని పెట్టాను. అయినా సరే ఇంక ఎంత ఏం పెట్టినా కానీ వంటగదిలో దుమ్ము మాత్రం పడుతూనే ఉంది. సో ఎందుకులే అనేసి ఇక వీటిని అలానే ఉంచేసాను అనమాట. కొంచెం గ్యాప్ చేద్దామా అంటే అసలు గాలి రావట్లేదు, మొత్తం కటన్తో మూసేస్తే. అందుకని కటన్ని కొంచెం ఓపెన్ చేస్తే దుమ్ము వచ్చేసి వంటగదిలో పడిపోతుంది. ఏం చేస్తాం, తప్పదిగా. సో ఇక వంటగదిలోకి వచ్చాను. ఇక నేను ఒక దులిపేయడానికి వంటగదిలో కూడా పైన దులిపేశాను. ఆల్రెడీ అవన్నీ క్లీన్ చేసి రుద్దుకొని పెట్టుకున్నాను. నేను మళ్ళీ ఒకసారి రుద్దాను, అన్నీ రుద్ది మళ్ళీ శుభ్రంగా పెట్టుకున్నాను. ఎందుకంటే దుమ్ము ఇలా దులుపుతూ ఉన్నప్పుడు వాటి మీద పడుతూ ఉంటుంది కదా. వంటగది గురించి నాకు ఈ మాట అయితే కరెక్ట్ మాట అని అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అదేంటంటే, వంటగది ఒక సముద్రం అని. సముద్రం ఎలా అయితే ఎంత తవ్వినా ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుందో, అలానే వంటగదిలో కూడా అంతే. ఎంత పని చేసినా మళ్ళీ ఏదో ఒక పని కనపడుతూనే ఉంటుంది. మరి ఈ మాట విషయంలో మీరేమంటారు? మీరు ఇలానే అనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి. అదేంటో ఇల్లంతా దులిపినా, నీట్గా సదిరినా మళ్ళీ మళ్ళీ దుమ్ము కనిపిస్తూనే ఉంటుంది. అలా ఉంటే అస్సలు ఉండలేం. నేనైతే అసలే ఉండలేను. ఈ మా ఇల్లు గురించి ఇక చెప్పాను కదా, రోడ్ సైడ్ ఉందని, అందుకని అని నేను అనుకుంటున్నాను. ఇంత దుమ్ము చేరడానికి కారణం ఇక ఇల్లంతా దులపడం అయిపోయింది, మొత్తం ఊడవడం కూడా అయిపోయింది. ఇక ఆ తర్వాత ఒక్కసారిగా మొత్తం మాప్ వేసేసి మొత్తం క్లీన్గా తుడిచేసేసాను. ముందు స్టడీ రూమ్ తుడిచేసాను, తర్వాత హాల్ తుడిచేసాను. ఇవి రెండు ఆరిపోయాక వంటగదిలోకిను, తర్వాత వంటగది ముందున్న హాల్ని కూడా తుడిచేసాను. ఇలా మొత్తం క్లీన్గా తుడుచుకోవడం వల్ల ఎక్కడైనా దుమ్ము స్పాటికల్స్ ఉన్నా కూడా మొత్తం పోతాయి అనేసి క్లీన్గా తుడిచేసాను అనమాట. అయితే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. ఇల్లు తుడిచినప్పుడు ప్రతిసారి కూడా ఇల్లు తుడిసే నీళ్ళలో గల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేయడం వల్ల ఏంటంటే ఏదైనా నెగిటివిటీ ఉంటే పోతుంది. అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా వేయండి. పసుపు కూడా వేయడం వల్ల మనకి క్రిములు ఏమైనా ఉంటే పోతాయి. హెల్త్కి చాలా మంచిది కూడా. మనం ఎక్కువగా నడిచేటప్పుడు దుమ్ము ధూళి ఇవన్నీ కాలికి అంటుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అలాగే మనకి సైన్స్ ప్రకారమును, హెల్త్ ప్రకారంగాను, మళ్ళీ వాస్తు ప్రకారంగా కూడా ఏ రకంగా చూసినా కల్లుప్పు, పసుపు ఇవి రెండు వేసి ఇల్లు దులపడం వల్ల, తుడుచుకోవడం వల్ల మంచిగా ఉంటుందన్నమాట. సో ఇది నేను ఫాలో అయ్యేది, అలాగే నేను మీకు కూడా చెప్తున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. నాకైతే మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను క్లీనర్స్, ఫ్లోర్ క్లీనింగ్లు ఇవన్నీ పెద్దగా వాడను. నేను ఎక్కువగా కల్లుప్పును లేకపోతే పసుపు ఇవన్నీ వేశాక ఒక్కొక్కసారి స్మెల్ కోసమని కంఫర్ట్ కూడా వేస్తాను. కంఫర్ట్ వేసి కూడా క్లీన్ చేయడం వల్ల కొంచెం అనేది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, మనకి మంచిగా స్మెల్ వస్తుంది ఇల్లు అనేది.
అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఇల్లు దులిపాక ఒక దుమ్ము అనే స్మెల్ వస్తుంది కదా, అలా కాకుండా కంఫర్ట్ వేసి ఇల్లు దులపడం వల్ల, ఇల్లు తుడిచేయడం వల్ల చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లోకి రాగానే ఇలా మొత్తం తుడిచేసాక ఇక నేను అవన్నీ కడిగేసేసి మోపు కూడా కడిగేసేసి వదిలిపెట్టేశాను అనమాట. అవును, ఇంతకు నేను చెప్పడం మర్చిపోయాను. నా వీడియోని మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. సో ఇలా చెప్పాలి కదా, నేను చెప్పడం మర్చిపోయా. కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రకంగా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను అనమాట. 2 అవర్స్లో అయిపోయింది. ఇక సండే కదా, పిల్లలు కూడా వచ్చేస్తారు కదా అందుకని. ఇంతకీ ఎలా ఉంది నేను క్లీనింగ్ చేసింది? ఇల్లు దులిపేశాక, క్లీన్ చేశాక వంటగది కూడా మొత్తం చూపిస్తున్నాను. సో ఎలా ఉంది? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.